మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజాస్వామ్యానికి పాత్ర వేశారు. అంటే మీరు ఎన్నికలు జరుపుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఉందా? నిన్న మేము వాళ్ళని కిడ్నాప్ చేయలేదు, లేకపోతే వాళ్ళని ఏమన్నా ప్రలోభాలు పెట్టలేదు. వాళ్ళంతా వాళ్ళే వచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో జాయిన్ అయినారు. అందుకని మాట్లాడేటప్పుడు అసలు ఎవరైనా అనుకుంటారనో సిగ్గులత లేకుండా మాట్లాడే పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళు ఉన్నారు. హత్యలు చేసి, మద్దతులు చేసి, మానభంగాలు చేసి, ఆస్తులు విధ్వంసం చేసి, రాష్ట్రాన్ని అద్దగద్దుపాలు చేస్తే పరిపాలన సక్రమంగా ఉంటే వీళ్ళకి కళ్ళు మంటలు. ఎప్పుడు ఏదో ఒకటి తగలబడుతుండాలా, మనుషులు చచ్చిపోతూ ఉండాలా, దాన్ని రాజకీయం చేయాలి. శాంతి భద్రతలు కాపాడటంలో ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. 7 నెలలు దాటింది. ఏం జరిగిందా గురజాల నియోజకవర్గంలో? మీ హ్యాంలో 11 మంది చనిపోయారే, 8 మంది పిల్లలు చనిపోయారు, 40 మందిని కొట్టారు, చాలా దారుణాలు చేశారు. మరి ఇప్పుడు మేము 7 నెలలు దాటిన తర్వాత ఎవరు వైసీపీ వాళ్ళు బాధ్యతలుగా లేరు కదా. అలానే 14-19 మధ్య కూడా లేరు. అలానే 94-2004 మధ్య కూడా లేరు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీ విధ్వంసకర విధానాలు బయటకు వస్తూ ఉన్నాయి. తప్పు మీరే చేయటం, మళ్ళీ మీరే గగ్గోలు పెట్టడం. ఒక చెత్త పేపరు, ఒక చెత్త న్యూస్ ఛానల్ పెట్టుకొని చేస్తే ప్రజలు నమ్మారా? మనం నమ్మరు. రేపు కూడా అంతే. అందుకనే పరిపాలన సక్రమంగా ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలి. ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉండే పథకాలన్నీ కూడా రావాలి. అందుకే కూడా నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, తెలుగుదేశం అంటే పక్షపాతం వచ్చినా పెన్షన్ తీసేశారు, రేషన్ కార్డు తీసేశారు, ఏ పథకాలు రానిలే. ఇది వాళ్ళ సొంత సొమ్ములే, వాళ్ళ బాబాయ్ సొమ్ములాగా. కానీ నేను ఎన్నికల ముందే చెప్పారు, ఏమైనా అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పు మీరు చేయొద్దు. గ్రామాల్లో మనకు ఓటు అయిపోయినా పర్లేదు, పేదవాడు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ కార్యక్రమాలు అందాలి. అది ప్రభుత్వం డబ్బు, మన డబ్బు కాదు అది. సో అదే నేను చెప్పాను, ఇప్పుడు అదే చేయమంటున్నాను, అదే చేస్తాం. ఇక్కడ కూడా చూస్తే గురజాల నియోజకవర్గంలో ఎన్నికల ముందు నిన్న గగ్గోలు పెట్టిన అభ్యర్థి ఒక పెద్ద సవాలు విసురుకున్నాం. ఎవరు ఓడిపోతే రాజకీయాల్లో వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకోవాలని. నిన్న అతను ఏదో మాట్లాడు కానీ నేను రెస్పాండ్ కాదు తెలుసుకోవాలి. పేరు కూడా నాకు గుర్తించడానికి నాకు ఇష్టపడలే. నేను ఆ వ్యక్తికి కానీ ఆ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఫస్ట్ మీరు మాట్లాడే ముందు, ఎన్నికల ముందు పెద్ద సవాళ్ళల్లో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవాలనే మాటకి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? ఫస్ట్ అది మీరు మాకు చెప్పాలి మాట్లాడే ముందు. ఏదో మేము అన్నాంలే, మేము కట్టుబడి లేములే అంటే చెప్పండి, అప్పుడు ఏం చేయాలో మేము ఆలోచించుకుంటాం. లేదు మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామంటే ఇంకా మీకు ఏమి మాట్లాడే హక్కు మీకు లేదు. ఇంకా రాజకీయ సన్యాసం తీసుకున్న గురించి మేము మాట్లాడుతున్నది, మీరు మాట్లాడుతున్నది. సో ఫస్ట్ అది తేల్చి చెప్పాలి. మళ్ళీ నేను మీడియా పరంగా కూడా ఆ వ్యక్తికి నేను అప్పీల్ చేస్తున్నాను, మాట మీద నిలబడతారా లేదా, రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా, అదొక్కడే చెప్పండి. తర్వాత మీరు చేసిన ఆరోపణలకు కానీ అవన్నీ కూడా మేము రెస్పాండ్ అవుతాం. అలా కాని పక్షంలో మేము రెస్పాండ్ కావాల్సిన పనిలా మాకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వాడు రెస్పాండ్ అవుతాడు, వాడు చెప్తాడు మీకు సమాధానం.